ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినాం వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినామో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్నమన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు. కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి కొకైన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్నే సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఇంకా ధైర్యం వచ్చి 2 ఇంతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడెక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం. సార్ సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ, సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు, మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు. అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తల నరుక్కుంటా, కానీ నేను అట్లాంటి పరిస్థితిలో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు, దాని మీద ఒకటి క్లారిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు. ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలోనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి. నేను తెలవకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు.
తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము. సీఎం గారు 2004 నుంచి 2014 వరకు పాలన చెప్పారు. నేను ఎవరో పేరు చెప్పా? రాజిరెడ్డి సార్. 2004 నుంచి 2014 వరకు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు మీ 10 సంవత్సరాలు, వాళ్ళ 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనం